హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా పెళ్ళిళ్ళు అయితే చూసుంటాం. పెళ్ళిళ్ళలో ఏదైనా ఫుడ్ నచ్చలేదనో, లేకపోతే వాళ్ళు తాగి గొడవ చేసిరనో, చాలా రకాల సందర్భాల్లో పెళ్ళిళ్ళు అయితే ఆగిపోవడం జరిగింది. ఇన్ కేసు కట్నం సరిగ్గా లేదనో, కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురు వేరే వాడితో ఇట్లా పోయిందని చెప్పేసి ఇలా చాలా సందర్భాలను అయితే చూసుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సందర్భం ఎలా అంటే ఇవి విచిత్రమైందనమాట. ఆ సందర్భం ఏందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో రీసెంట్గా ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే, వాళ్ళు ఊరేగింపు ఉంటుంది కదా నైట్. ఆ టైంలో పెళ్లి కొడుకు వారు అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చి ఇంకా భోజనం అంతా రెడీ చేసి ఊరేగింపులోకి వెళ్ళారు. ఇట్లా ఊరేగింపులోకి వెళ్ళిన మరుక్షణం ఏం చేసిందంటే, కొద్ది దూరం వెళ్ళాక మాల వేయాల్సిన అంటే దండ వేయాల్సిన సమయంలో అబ్బాయి అనేది అమ్మాయికి దండ వేయబోతుంటే ఒక విషయాన్ని అయితే గమనించాడు. అదేంటంటే తను విగ్గు పెట్టుకున్న విషయం. ఆ విగ్గు పెట్టుకున్న విషయాన్ని అమ్మడే ఆరాధిస్తే అప్పుడు అసలు నిజం బయటపడింది. ఏంటంటే ఆ అమ్మాయికి వెంట్రుకలు తక్కువగా ఉన్నాయని అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే మానేశాడు. ఇది తెలుసుకున్న వారు పెద్దలు ఇరు వర్గాలు అంటే ఇద్దరు పెళ్లి కొడుకున్న వాళ్ళు పెళ్లి తరపున వారు ఏం చేశారంటే గొడవలకు బాగా దిగారు. ఇట్లా గొడవలకు దిగి అబ్బాయి వాళ్ళు ఉండి మేము పెళ్లి చేసుకోమని చెప్పేసి అడ్డం పడుకుంటుంటే అమ్మాయి వాళ్ళు వచ్చేసి పెళ్లి చేసుకోవాలి, నీ వల్ల మాకు 6 లక్షలు ఖర్చు అయింది ఈ పెళ్లికి, నువ్వు 6 లక్షలు ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఇట్లా అడ్డం తిరిగారు. అప్పుడు పెళ్లి కొడుకు వారు ఏం చేశారంటే మేము ఎందుకు ఇస్తామని అడ్డం తిరిగి సర్లే పోనీలే అని చెప్పేసి 3 లక్షలు అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇచ్చినా కూడా పెళ్లి కూతురు వాళ్ళైతే పెళ్లి కొడుకు వారి మీద అసలు వదలలేదు. మిగతా డబ్బులు కూడా ఇచ్చేయాలి, ఇవ్వకపోతే మీరు ఇక్కడ కదలని చెప్పేసి మొత్తం వాళ్ళు అనేది చిత్రవంతుల రచ్చంతా చేశారు. కానీ ఇట్లా చేసినా కూడా ఎంత కుదరదని చెప్పేసి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు పెళ్లి కూతురు వాళ్ళు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు వరకట్నం కేసు కింద ఇట్లా బుక్ చేశారు. 9 మంది సంతకాలు తీసుకొని మళ్ళీ ఇటు పక్క వాళ్ళ పెళ్లి కొడుకు తరపున వాళ్ళ కొంతమందిని ఇట్లా స్టేషన్లో అయితే ఉంచడం జరిగింది. ఇట్లా మీరు వరకట్నం కింద మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అడ్డం తిరుగుతున్నారు అని చెప్పేసి ఇట్లా పెళ్లి కొడుకు వారి మీద వరకట్నం కేసు పెట్టేసి వాళ్ళైతే స్టేషన్లో అయితే ఉంచడం జరిగింది. ఈ విషయాన్ని ఎంతమంది సమర్థిస్తున్నారు, ఎంతమంది సమర్థించట్లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.